మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటువంటి సంఘటనలు మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం అలా చేయకూడదు. ఇటువంటి సంఘటనలు దొరికి మీరు వెళ్ళొద్దు. ఏదైనా ఉంటే మీరు చట్టపరంగా వెళ్ళండి తప్ప, న్యాయపరంగా వెళ్ళండి తప్ప ఇళ్ల మీదకి దాడికి వెళ్ళదని మా నాయకులు చెప్పిన మాట మీ నాయకుడు మీకు ఎట్లనే చెప్తా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. అటువంటి మాటలు చెప్తే అంబటి రాంబాబు, జోగి రమేష్ వాళ్ళు నూటంటారు, అటువంటి చండాలమైన మాటలు వచ్చాయి. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఆయన్ని మీది కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒకటే ఆయన మీదంతా కూడా టార్గెట్ ఏంటంటే ఈ రాష్ట్రంలో ఏ పారిశ్రామికవేత్త రాకూడదు, ఏ పరిశ్రమ పెట్టకూడదు, అమరావతి పూర్తి అవ్వకూడదు, పోలవరం పూర్తి అవ్వకూడదు, చదువుకునే మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు అంటే సాఫ్ట్వేర్ అని, స్టీల్ ప్లాంట్ అని అనేక రకాలైనటువంటి పరిశ్రమలు ఎక్కడ వస్తున్న పరిశ్రమలు కూడా రాకూడదు. ఇవన్నీ రాకూడదంటే లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేయాలి. లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేయాలంటే మన నాయకులందరినీ కూడా రెచ్చగొట్టేయాలి. ఇదే కదా మీ సంస్కారం, ఇదే కదా మీ నీతి. ఇటువంటి పనులు చేసి కనుక ఈ రాష్ట్ర అభివృద్ధిని మీరు కుంటుపరిస్తే రాబోయే రోజుల్లో మీరు ఏదో రప్ప అంటేనో, లేకపోతే మేము అధికారంలోకి వచ్చాను కళ్ళ తప్ప కళ్ళగానట్టు తప్ప ఈ నిజమయ్యే ప్రసక్తి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిన్ను గాని నీ పార్టీని గాని ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పుడు కూడా మాకు తెలిసి నీ జీవితంలో ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరు కూడా అధికారం ఎవరో. ఎందుకు ఎవరంటే దానికి నీ మనస్తత్వమే కారణం, నువ్వు చేసిన పాపాలే కారణం, నువ్వు రెచ్చగొట్టే తీరే కారణం. ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఆలోచించుకొని ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సిందిగా స్వాగతం పలుకుతారు.